టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష నియామకం పూర్తయింది. ఇక 25 లోక్సభ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శులను కూడా నియమించింది అధిష్టానం. వీరిలో ఓసీ 11 మంది, బీసీలు 8 మంది ఉండగా ఎస్సీలు 4, ఇక ఎస్టీలు ఒకరుగా ఉన్నారు, మైనారిటీ ఒకరుగా ఉన్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుల నియామకం పూర్తయినట్టుగా తెలుస్తోంది. నియామకం ఎలా జరిగింది? అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ దాదాపుగా సంవత్సరం 6 నెలల కాలంగా ఎదురు చూస్తున్న తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కమిటీకి సంబంధించి కూడా పార్లమెంట్ అధ్యక్షులని పూర్తి స్థాయిలో ప్రకటించిన పరిస్థితి కనిపించింది. మొదటిసారిగా సోషల్ ఇంజనీరింగ్ చేసి అన్ని సామాజిక వర్గాలకి అందరికి కూడా సమన్యాయం చేసిన పరిస్థితి కనిపించింది. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు అలాగే ప్రధాన కార్యదర్శులను సీఎం చంద్రబాబు కొద్దిసేపు క్రితమే ప్రకటించారు. 25 లోక్సభ నియోజకవర్గాల అధ్యక్షులను ప్రధాన కార్యదర్శి చేయడం జరిగింది. అయితే దీంట్లో బీసీకి 8, మైనార్టీకి 1, ఓసీకి 11, ఎస్సీకి 4, ఎస్టీకి 1 స్థానం ఇచ్చారంటే దాదాపుగా మెజార్టీ స్థానాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చిన పరిస్థితి తెలుగుదేశం పార్టీలో కొనసాగిందని చెప్పుకోవచ్చు. మొదటిసారిగా అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఈ స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి అగ్రతాంబూలం ఇచ్చింది మొదటిసారిగా కూడా చెప్పుకోవచ్చు. సత్తాజ్ అయితే గత 20 రోజుల కాలంగా ఇవాళ రేపు ఎల్లుండి అని చెప్పి కొనసాగుతున్న ఉత్కంఠకి చంద్రబాబు ఈ రోజు తెరదింపిన పరిస్థితి కనిపిస్తామని సత్తాజ్. ఎస్, థ్యాంక్ యూ శివ. మొత్తానికి ఇటు టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుల నియామకం అయితే పూర్తయింది. 25 లోక్సభ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులతో పాటు కొన్ని ప్రధాన కార్యదర్శులను కూడా నియమించింది ఇటు అధిష్టానం.